అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఈ యొక్క ఉదయకాలంలో మరలా ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో ఉన్న మాటను, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ రాయబడిన మాట, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మెను అనే మాటను మనం చూద్దాం కొద్దిగా. బైబిల్లో ఉన్న అన్ని విషయాల్లో ఇది ప్రధానమైన విషయం, నమ్మకం అనేది. నమ్మకం అనేది కేవలం ఒక మాట కాదు, అది ఇద్దరి మధ్యలో ఉండే ఒక వంతెన లాంటిది. నమ్మకం అంటే భయం లేకుండా నీ మనసును ఇంకొకరికి అప్పగించటం. అంటే నీవు నన్ను దెబ్బతీయవు అనే ఒక నిశ్శబ్దమైన ఒప్పందం అది. పోతే అబ్రహాము దేవుని నమ్మేను. వాస్తవానికి అబ్రహాము శారా జీవితాల్లో ఆమె గర్భం మృతతుల్యమైంది. అయినప్పటికీ అబ్రహాము నమ్మాడు, దేవుడు వాగ్దానం చేశాడు గనక ఖచ్చితంగా సంతానాన్ని ఇస్తాడు అని. అదేవిధంగా ఆయన అబ్రహాముకి సంతానాన్ని ఇవ్వటం జరిగింది. ఏ నమ్మకమైతే నమ్మి కనపడ్డాడో అదే నమ్మకం, అది అతనికి నీతిగా ఎంచబడింది అని దేవుని యొక్క లేఖనంలో చెప్పబడుతూ వచ్చింది. మనం ఈరోజు నమ్మకంగా దేవుని ఎదుట పనిచేస్తూ ఉన్నవారమేనా? లేకపోతే దేవుణ్ణి నమ్మే విషయంలో మనము సరియగు విధానంలో ప్రవర్తిస్తూ ఉన్నామా? లేకపోతే మన సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు, లేకపోతే ఇతరులను నమ్మటం, లేకపోతే అధికారంలో ఉన్న వారిని నమ్మటం, లేకపోతే డబ్బును నమ్మటం, ఇలాంటి కార్యకలాపాలు చేస్తూ ఒకవేళ దేవుణ్ణి నమ్మే విషయంలో బహు తక్కువగా కనబడుతున్నాం మేము. ఓసారి ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మన జీవితంలో మనము పూర్తి నమ్మకాన్ని దేవుని మీద పెట్టకుండానే జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటాం. అలాంటి సమయాల్లో మనం నష్టాలు చవి చూస్తాం. ఎప్పుడైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఆయన మీద నమ్మకం ఉంచి ముందుకు కదులుతూ ఉంటామో దానిని బట్టే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అయితే నమ్మకం గురించి మీకు ఒక విషయాన్ని చెప్తాను. నేను జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. నమ్మకం, ఒక మంచి కాంట్రాక్టర్ దగ్గర 40 ఏళ్ళుగా ఒక వడ్రంగ మేస్త్రి పనిచేస్తూ ఉన్నాడు. పని చేస్తా ఆయనకి, వడ్రంగం మేస్త్రికి, కార్పెంటర్కి వృద్ధాప్యం వచ్చేసింది. ఇక ఆయన దగ్గర రిటైర్డ్ అవుదాము, ఇక పని చేయలేను, జవసత్వాలు ఉడిగిపోయినాయి కనుక నేను రిటైర్డ్ అయితే బాగుండును అని ఆలోచన చేసి ఆ విషయం కాంట్రాక్టర్తో చెప్పాడు. కాంట్రాక్టర్తో చెప్తే కాంట్రాక్టర్ అన్నాడు, లాస్ట్కి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ తర్వాత రిటైర్డ్ అవ్వు అని చెప్పాడు. అది ఆఖరి కోరికగా కోరాడు. ఈ కార్పెంటర్ కూడా సరేనని ఆ విషయానికి ఒప్పుకున్నాడు. కానీ శరీరంలో బలం ఉడిగిపోయింది. ఇప్పుడు ఏమాత్రం ఉత్సాహం లేదు. ఇక ఏదో చెయ్యాలి కాబట్టి ఆ ఇంటిని పూర్తి చేశాడు. అప్పుడు ఆ కాంట్రాక్టర్
వడ్రంగితో ఇలాగ మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? నమ్మకంగా నా దగ్గర ఎంతకాలం పనిచేసినందుకు నీకు ఒక ఇల్లు నీకోసమే కట్టాను, నా బహుమతిగా తీసుకో అని అన్నాడు. వెంటనే వడ్రంగి షాక్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? ఈ విషయం ముందే తెలిసి ఉంటే ఇంటిని బాగా కట్టుకుని ఉండేవాడిని కదా అనుకున్నాడు. తన మనసులో వాపోయాడు. కనుక మనం కొన్నిసార్లు దేవుని మీద నమ్మకత్వాన్ని వదిలేసి ఈ యొక్క కార్పెంటర్ చేసినట్లుగా ఒకవేళ అలా చేస్తున్నామేమో. యజమానుడు పని అప్పగించాడు, చేశాడు, కానీ అది తృప్తికరంగా చేయలేదు. చివరాఖరికి ఆ ఇల్లు తనకే బహుమతిగా వచ్చింది అనే సంతోషం కంటే సరిగా నిర్మించలేకపోయాననే ఆలోచన హృదయంలో మిగిలిపోయింది. మనం దేవుని ఎదుట బ్రతుకుతూ ఉన్నాం. మన విశ్వాసం అంతా కూడా దేవుని మీద ఉండాలి. బైబిల్ మొత్తం నేర్పించేది విశ్వాసం మీదే. నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది అని యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన వాళ్ళకి చాలామందికి ప్రభువు ఆ మాట చెప్పాడు. అంటే నమ్మకం నిన్నెవరైతే నమ్మారో వాళ్ళని నువ్వు మోసం చేసే పని ఏ రోజు చేయకూడదు. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లో నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటాం. చిన్న చిన్న విషయాల్లో మన జీవితంలో మాట నిలబెట్టుకోలేము. ఇదిగో 5 నిమిషాల్లో వస్తాము అని చెప్తాము. 5 నిమిషాలు కాదు, 5 గంటలైనా రాము, నమ్మకం పోతుంది. అదేవిధంగా నిజం చెప్పడం కష్టంగా ఉన్నా కూడా కొన్నిసార్లు నిజం చెప్పం, అబద్ధమే చెప్తాం. కనుక మన జీవితంలో మనం నమ్మకత్వాన్ని కలిగి జీవించటం అనేది చాలా అవసరం. ఓసారి మన జీవితంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన మీద మనకు నమ్మకం ఉండాలి. నేను చేయగలను, ఇది మొదటిది. రెండోది, ఇతరులపై నమ్మకం ఉండాలి. స్నేహితులు కానీ, కుటుంబస్తులు కానీ, భాగస్వాములు కానీ. మూడవది, జీవితంపై, దేవునిపై నమ్మకం ఉండాలి. ఇది ఎప్పుడైతే మనిషి జీవితంలో ఈ నమ్మకాన్ని కలిగి ఉంటాడో జీవితంలో దేవుని ఎదుట నమ్మకంగా ప్రవర్తిస్తాడు. ఒకవేళ ఇది గనక కోల్పోతే జీవితం అంతా కూడా ఆ యొక్క పునాది లేకుండా అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఏ విషయాల్లో దేవుని ఎదుట నమ్మకంగా ఉంటున్నాము, ఏ విషయాల్లో దేవుని ఎదుట నమ్మకంగా ఉండటం లేదు అనే విషయాలను మనం చర్చ చేసుకుంటే మన జీవితం మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టే నమ్మకంగా ఉన్నట్లయితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని ఈ యొక్క లేఖనం చెబుతూ ఉంది. దేవుని యొక్క మాటను ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వాళ్ళు దీవెనలు మెండుగా కలుగును. కనుక మన జీవితంలో దేవుని ఎదుట నమ్మకంగా ప్రవర్తించుదాం, దేవుని చేత దీవించబడదాం. దేవుడి మాటల్ని తన వెనికిడిలో దీవించును గాక. ఆమేన్. ఈ దినమంతా దేవుని కృపా సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.